శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వారాహి అమ్మవారిని పూజించే ప్రతి ఒక్కళ్ళకి ఆమె తన భక్తులను ఎలా కరుణిస్తుంది, ఎలా ఆదరిస్తుంది అని తెలుసుకోవాలని ఉంటుంది. అలాంటి ఓ భక్తుని కథే ఇది. అమ్మవారు రక్షకురాలిగా ఉంటుంది, కష్టాలను నివారిస్తుంది అని అందరికీ తెలుసు. మరి దానికి ఉదాహరణగా ఒక భక్తుని సంఘటన మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే అమ్మవారు తన భక్తుల్ని ఎలా రక్షిస్తుంది, వాళ్ళకి ఎదురయ్యే కష్టాలను ఎలా నివారిస్తుంది అని దాని మీదే ఈ కథ. పూర్వం ఒకానొక ప్రదేశంలో ఒక ధర్మబద్ధమైన రాజు రాజ్యపాలన చేసేవాడు. ఆయన ప్రతినిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేవాడు. అయితే ఆ రాజ్యానికి సమీపంలో ఒక భయంకరమైన అటవీ ప్రాంతం ఉండేది. ఆ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అనే పేరు గల ఒక క్రూర రాక్షసుడు నివసించేవాడు. కార్చిచ్చు తన మాయాశక్తులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. పగలు రూపం మార్చుకొని అమాయకులను మోసగించేవాడు. రాత్రిపూట భయంకర రూపంలో గ్రామాల మీద పడి పంటలను నాశనం చేసేవాడు. పశువులను ఎత్తుకు వెళ్ళిపోయేవాడు. ఈ రాక్షసుడి ఆగడాలు మితిమీరిపోయాయి. ప్రజలు తీవ్ర కష్టాలకు గురయ్యారు. రాజు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ కార్చిచ్చుని అదుపు చేయలేకపోయాడు. రాజు ప్రార్థన, వారాహి అమ్మవారి ఆవిర్భావం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రజల కష్టాలను చూసి రాజు విలపిస్తూ ఉన్నాడు. బాధపడుతూ తన ఆస్థానంలో ఉన్న పండితులను, ఋషులను సంప్రదించాడు. వారు మహాశక్తి అయిన శ్రీ వారాహిదేవిని ప్రార్థిస్తే తప్ప ఈ ఆపద తీరదు అని సలహా ఇస్తారు. వాళ్ల సూచన మేరకు రాజు ప్రజలతో కలిసి వారాహి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సుని ఆరంభిస్తాడు. వాళ్ళు పగలు రాత్రి వారాహిదేవి నామాన్ని జపిస్తూ ఉపవాసాలు ఉంటూ ఆమె కృప కోసం ఎదురు చూస్తున్నారు. రాజు ప్రజల నిష్ఠాపూర్వకమైన ప్రార్థనలకు వారాహి అమ్మవారు కరుణించింది. ఒక శుభముహూర్తాన భయంకరమైన గర్జనతో వరాహముఖంతో కూడిన రౌద్ర రూపంలో వారాహిదేవి ప్రత్యక్షమైంది. ఆమె నల్లని దేహకాంతితో చేతుల్లో శంఖం, చక్రం, నాగలి, దండం, ఖడ్గం ధరించి సింహంపై ఆసీనమై దర్శనమిచ్చింది. ఆమె కళ్ళలో అగ్నిజ్వాలలు, ఆమె ముఖం నుంచి వెలువడిన గర్జనలు రాక్షసుడికి సింహ స్వప్నంగా మారాయి. ఆ తరువాత కార్చిచ్చు సంహారం ఎలా జరిగింది, లోకం ఎలా శాంతించింది అనే దాన్ని గమనిస్తే వారాహి అమ్మవారు ప్రత్యక్షం కాగానే ఆమె శక్తితో ఆ ప్రదేశం అంతా ప్రకాశించిపోయింది. ఆమె నేరుగా కార్చిచ్చు ఉన్న అటవీ ప్రాంతం వైపు దూసుకుని వెళ్ళింది. కార్చిచ్చు వారాహిదేవి ఉగ్రరూపాన్ని చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ వారాహి అమ్మవారు తన వేగంతో బలాన్ని ఉపయోగించి అతన్ని వెంబడించింది. తన చేతిలోని శక్తివంతమైన నాగలితో కార్చిచ్చును భూమిలోకి బలంగా తొక్కి పట్టింది. ఆపై తన దండంతో అతన్ని నిర్దాక్షిణ్యంగా సంహరించేసింది. ఇక కార్చిచ్చు పీడ విడగడవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. లోకానికి శాంతి చేకూరిందని వారికి మనసు ప్రశాంతత కలిగింది. అయితే వారాహి అమ్మవారి ప్రాముఖ్యతని మనం చూస్తే ఈ కథలో వారాహి అమ్మవారు తన భక్తులను ఆదుకునే రక్షకురాలుగా ఉంది. కష్టాల నుంచి విముక్తి కల్పించే దేవత అని మనకు తెలుస్తుంది. అయితే ఆమెను ప్రార్థించడం ద్వారా భక్తులకు ఎదురయ్యే ఎలాంటి అవాంతరాలైనా లేకపోతే దుష్టశక్తుల ప్రభావాలైనా తొలగించగల శక్తి ఆమెకుందని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా శత్రువుల నుంచి, అకాల మృత్యువు నుంచి, ఆర్థిక కష్టాల నుంచి రక్షణ కల్పించే దేవతగా వారాహి అమ్మవారిని మనం పూజిస్తున్నాం. ఆమె ఆశీస్సులతో భక్తులు ధైర్యాన్ని, విజయాన్ని, సంపదలను పొందుతారని ప్రగాఢంగా నమ్ముతున్నాం. వారాహి అమ్మవారి గురించి ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆమెకు సంబంధించి మరిన్ని కథలు మీకు తెలియజేస్తూనే ఉంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.